శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. షష్టగ్రహ కూటమి అంటే ఏంటో, షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుందో, ఈ షష్టగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో, షష్టగ్రహ కూటమిలో ఏ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయో, షష్టగ్రహ కూటమి ఎన్ని నెలల వరకు దాని ప్రభావాన్ని చూపిస్తుందో, షష్టగ్రహ కూటమి సందర్భంగా గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ద్వాదశ రాశుల మీద షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా 2025 సంవత్సరం మార్చి నెల 28వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించగానే ఖగోళంలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. ఆ 6 గ్రహాలు ఏంటంటే రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలో ఉంటున్నాయి. దీన్నే షష్టగ్రహ కూటమి అనే పేరుతో పిలుస్తారు. ఈ షష్టగ్రహ కూటమి అనేది మార్చి 28వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించగానే మీనరాశిలో ఏర్పడుతుంది. మరి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావము ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది, ఎన్ని నెలలు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది, ఈ విషయాలు మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి ప్రభావము ఏ రాశి మీద అయినా సరే 2 నెలల నుంచి 3 నెలల పాటు పనిచేస్తూ ఉంటుంది. దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల పాటు ఈ షష్టగ్రహ కూటమి ఫలితాలే ద్వాదశ రాశుల ఫలితాల మీద ఎక్కువగా ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఈ షష్టగ్రహ కూటమి ఒక్కొక్క రాశికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుందో, ఏ గ్రహం యోగిస్తోందో, ఏ గ్రహం యోగించదో, యోగించని గ్రహానికి ఏం చేయాలో, ఈ విశేషాంశాలన్నీ మనం పరిశీలిద్దాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించట్లేదు, యోగించని గ్రహాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలోనే ఏర్పడుతుంది, జన్మంలో ఏర్పడుతుంది. మీనరాశి జన్మంలో సూర్యుడు యోగించడు కాబట్టి షష్టగ్రహ కూటమిలో సూర్యుడు మీనంలో యోగించడు కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. సూర్యుడు ఫేవరబుల్ కాదు. హెల్త్ కేర్ అనేది మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చంద్రుడు జన్మంలో యోగిస్తాడు, చంద్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. మీనరాశికి షష్టగ్రహ కూటమిలో చంద్రుడు ఇచ్చే ఫేవరబుల్ రిజల్ట్స్ ఏంటంటే సుఖ నిద్ర. ఇప్పటివరకు నిద్ర పట్టక ఇబ్బంది ఉంటే హ్యాపీగా నిద్రపోయేలాగా చేస్తాడు, పడుకున్న వెంటనే నిద్ర వచ్చేలాగా చేస్తాడు, సుఖ నిద్ర ఇస్తాడు. భోజన సౌఖ్యం ఇస్తాడు, మంచి రుచికరమైన భోజనం తినేలాగా చేస్తాడు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వస్త్ర ఆభరణ ప్రాప్తి యోగాన్ని ఇస్తాడు. అంటే మీనరాశికి చంద్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. బుధుడు ఫేవరబుల్ కాదు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. బుధుడు మీనంలో జన్మంలో నెగిటివ్ రిజల్ట్స్ ఏమిస్తాడంటే అనవసరమైన కలహాలు ఇస్తాడు, రీజన్ లేకుండా వేరే వాళ్ళతో గిల్లి కజ్జాలు వచ్చేలాగా చేస్తాడు, చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయ్యేలాగా చేస్తాడు, మంచి వాళ్ళతో కాకుండా బ్యాడ్ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ అయ్యేలాగా చేస్తాడు. విద్యలో ఇబ్బందులు ఇస్తాడు. ఎడ్యుకేషన్లో మీనరాశి వాళ్ళకి ఏదో ఒక ఆబ్స్టాకిల్స్, ఆటంకాలు అనేవి ఇస్తూ ఉంటాడు. కాబట్టి బుధుడు షష్టగ్రహ కూటమిలో మీనరాశికి ఫేవరబుల్ కాదు. శుక్రుడు మళ్ళీ ఫేవరబుల్. శుక్రుడు జన్మంలో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. శుక్రుడు ఇచ్చే అనుకూల ఫలితాలు ఏంటంటే ధనలాభం, మనీ బాగా వచ్చేలాగా చేస్తాడు. భోజన సౌఖ్యం, మంచి బ్రహ్మాండమైన విందు భోజనం స్వీకరించేలాగా చేస్తాడు. అలాగే వస్తు లాభం, కొత్త కొత్త వస్తువులు కొనుక్కునేలాగా చేస్తాడు. శుక్రుడు షష్టగ్రహ కూటమిలో మీనరాశికి ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు. అలాగే శని జన్మంలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. శని బాలేడు. షష్టగ్రహ కూటమిలో శని మీనరాశికి ఏం చేస్తాడంటే భార్య పుత్ర సమస్యలు ఇస్తాడు. లైఫ్ పార్ట్నర్ వల్ల ఇబ్బందులు, చిల్డ్రన్ వల్ల ఇబ్బందులు, రిలేటివ్స్ వల్ల కూడా ఇబ్బందులు ఇస్తాడు. దీన్ని జన్మ శని దోషం అంటారు. భార్యాపుత్ర బంధు సమస్యలు అంటారు, ఇవి ఇస్తాడు. తేజస్సు తగ్గిపోతుంది, గ్లో తగ్గిపోతుంది, ఊరికే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి శని షష్టగ్రహ కూటమిలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. నెక్స్ట్ రాహు కూడా నెగిటివ్ రిజల్ట్సే ఇస్తాడు. జన్మంలో రాహువు అనారోగ్య భావనలు ఇస్తాడు, అనారోగ్య చింతన, అనారోగ్య బాధ ఇస్తాడు. వృధా ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు బోల్డ్ ఇస్తాడు.
మైండ్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ ఏది ఉండదు. అలాంటివి జన్మంలో రాహు ఇస్తాడు. అంటే రాహు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి షష్టగ్రహ కూటమి మీనరాశిలోనే ఏర్పడుతోంది. ఆ 6 గ్రహాల్లో కూడా 2 గ్రహాలు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి, 4 గ్రహాలు యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఫేవరబుల్ ఇచ్చే 2 గ్రహాలు ఏంటంటే చంద్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు, శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే గ్రహాలు ఏంటంటే రవి, బుధుడు, శని, రాహువు. ఈ 4 గ్రహాలు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. వీటికి పరిహారాలు చేసుకోవాలి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. విష్ణు పంజర స్తోత్రాన్ని వినండి. ఓం నమో భగవతే విష్ణవే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. అన్ని నెగిటివ్ రిజల్ట్స్ పోతాయి. గోధుమలు నానబెట్టి, పెసలు నానబెట్టి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వండి. రవి, బుధుడు ఫేవరబుల్ అవుతారు. శని, రాహువు ఫేవరబుల్ అవ్వాలంటే ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. దుర్గాదేవి, పంచముఖ ఆంజనేయ స్వామి, కాలభైరవుడు ఈ ఆలయ దర్శనం చేసుకోవటం, కాలభైరవాష్టకం కానీ, హనుమద్ ద్వాదశ నామ స్తోత్రం కానీ, దుర్గా కవచం కానీ చదవటం లేదా వినటం చేయాలి. దుమ్ దుర్గాయై నమః, ఓం అష్టభైరవాయ నమః ఈ మంత్రాలు చదువుకుంటే శని, రాహు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు. నువ్వులు, మినువులు దానం ఇచ్చుకోండి. కేజింబావు చొప్పున శనివారం రోజు నువ్వులు, మినువులు దానం ఇస్తే శని, రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి షష్టగ్రహ కూటమిలో 2 గ్రహాలు ఫేవరబుల్ ఉన్నాయి కాబట్టి చంద్రుడు, శుక్రుడు కొంతవరకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి మీనరాశికి ఇబ్బంది లేదు. రవి, బుధుడు, శని, రాహు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు పరిహారాల ద్వారా తొలగింపజేసుకోండి. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా మీనరాశిలో 6 గ్రహాలు కలిసి షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ షష్టగ్రహ కూటమి అనేది 12 రాశులకి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కొన్ని గ్రహాలు యోగిస్తున్నాయి, కొన్ని గ్రహాలు యోగించటం లేదు. యోగించని గ్రహాలకు పరిహారాలు చేసుకోవటం, స్తోత్రపారాయణలు చేసుకోవటం, దానాలు ఇచ్చుకోవటం, దేవీ దేవతల ఆలయ దర్శనం చేయటం ద్వారా వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాలను ప్రసన్నం చేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం అనేటటువంటిది 2 నుంచి 3 నెలల వరకు 12 రాశుల మీద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి, గ్రహాల ప్రసన్నత పొందండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరమైనటువంటి రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.